వాళ్ళు ఏ రోజు ఎట్లా ఉంటారో ఎవరికి అర్థం కాదు సార్. వచ్చినట్టుగా మన పవన్ కళ్యాణ్ గారే చూడండి, నేను అనలేదు అట్లా జగన్ గారిని అంటాడు. మళ్ళీ అదే దాంట్లో అయోధ్య 1,00,000 లడ్లు పంపించారనేది నాకు ఇంకా ఉంది అంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు మొన్న అసెంబ్లీలోనేమో అంతా మొత్తం హిందూ మొత్తం అది అని అన్నారు. మార్కాపురం వెళ్ళి కులం ఏంటి మతం ఏంటి మతం ఏంటి అంటాడు. వీళ్ళు చేసేది రోజు మత రాజకీయాలు, కుల రాజకీయాలు, మళ్ళీ అసలు కులం ఎక్కడ మతం ఎక్కడ అంటారు అసెంబ్లీలో. ఇప్పుడు మీరే చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇది చాలా సున్నితమైన అంశం అని మొన్న అన్నాడు. సున్నితమైన అంశం మాట్లాడకూడదు. 74 ఏళ్ల వయసు దాకా తెలియలేదా నీకు? 75 సంవత్సరం వచ్చినా తెలిసిందా సున్నితమైన అంశం అని? మీరు 2024లో ఇది మాట్లాడినప్పుడు తెలియలేదా? 2026కి వచ్చిన సున్నితమైన అంశం అని వచ్చిందా? మళ్ళీ సున్నితమైన అంశం ఆయన అంటాడు రసాయనాలు కలిసి అసలు నెయ్యే లేదని కొద్దిసేపు, బాత్రూమ్ లో యాసిడ్ అని డయాగ్రామ్లు కూడా చూపించినట్టున్నారు కదా అసెంబ్లీలో. డయాగ్రామ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో సిట్ ఇచ్చింది ఇదని చెప్పి దాన్ని అటు ఇటు మార్చి చూపించారు. అక్కడేమో సేమ్ ఇచ్చిన శాంపిల్ లో వాళ్ళే మళ్ళీ వాడింది వాళ్ళ టైంలో జరిగిన శాంపుల్స్ అవి కూడా. అదే కదా సార్, ఇప్పుడు జగన్ గారి హయాంలో మీకు 2019, 20, 21, 22 జనవరి, జూనా, లేదంటే డిసెంబరా, ఆగస్టా, ఏ నెలలో ఏ డైరీ ఏ శాంపిల్లో కల్తీ కలిసింది, ఏ రిపోర్ట్ ఇచ్చింది? లేదు కదా. వీళ్ళు ఆరోపణ చేయటం అది. ఇంకో పాయింట్ ఇక్కడైతే క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది కల్తీ అని. అవును, ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ అంటే 2019, 24 మధ్య చంద్రబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఉంటారు, చాలా మంది వెళ్ళి ఉంటారు. కానీ ఎప్పుడు కూడా లడ్డు బాగోలేదని చెప్పలా. ఇప్పుడు చెబుతున్నారు అప్పట్లో అన్నారు అని. అప్పట్లో అంటే అప్పుడు కదా, అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పకుండా అప్పుడులో నాతో కొందరు అన్నారని అట్లా అవన్నీ అసత్యాలు అయిపోతాయి. బీజేపీలో ఉండి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి గారు తిరుమల చాలా అద్భుతంగా ఉంది, నేను 2 సంవత్సరాల తర్వాత వెళ్ళా అని చెప్పి జగన్ గారి ప్రభుత్వానికి కితాబ్ ఇచ్చాడు. రెండోది ప్రతిరోజు జడ్జిలు వెళ్తారు, ఎక్కడో ఏదో రాష్ట్ర జడ్జిలు వెళ్తానే ఉంటారు. అలానే గవర్నర్లు, ప్రవచనకర్తలు ఇటువంటి వాళ్ళు చాలా భక్తిభావంతో ఉంటారు. వాళ్ళతో ఇట్లా లడ్డు తిన్నారని అనిపిస్తే వాళ్ళకి ఎంత ప్రవచనకర్తలు ఎంతమంది సార్, సైంటిస్టులు పోతారు, ఎంత ఈ ఎక్స్పర్ట్స్ వెళ్తా ఉంటారు. వాళ్ళు లడ్డూని చూడంగానే కనిపెట్టేస్తారు. నిజంగా కెమికల్స్ తోటి చేయటం సాధ్యం అవుద్దండి, ఎట్లా సాధ్యం అవుద్దండి? మరి అసలు కోర్టులోకి తీసుకెళ్ళడానికి ఉండదు, అంత పవిత్రంగా అక్కడ ఉంటది. ఉంటే ఎంత దుష్ప్రచారం చేశారంటే మతాన్ని డ్యామేజ్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ చేశారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టను దిగజార్చారు. నిజంగా దారుణం. ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయనంత దారుణంగా. గోపి గారు అన్నట్టు చిన్న పొరపాటు ఏదైనా జరిగితే కూడా దాన్ని అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, అసలు అదేంటో తెలుసుకుని, వాస్తవం ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి కామ్గా. అంతేగాని ఇల్లే కలర్ చేస్తారా? అల్లరి చేసి మొత్తం మన రాష్ట్ర పరువును, ఆంధ్రప్రదేశ్ పరువునే నడి బజార్లో పెడతారు. మీకు తెలివిగా శ్యామలరావు తప్పించారు. ఎందుకు చెప్పండి? ఆయన మొదటి లేదన్నాడు, ఈవోగా ఉన్నప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్ళీ ఆయనే వాడారు. కలిపి దొంగ ఎవరు మెయిన్? ఆయన కూడా బాధ్యత అవుతాడు. ఈవో బాధ్యతే కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆయన కల్తీ అని తెలిసిన తర్వాత రిజెక్ట్ చేసి పంపిస్తే వాళ్ళేంటి, ఏఆర్ డైరీ నుంచి రిజెక్ట్ అయితే వాళ్ళు లేదు ఏఆర్ డైరీకి వద్దు, వైష్ణవి డైరీ దగ్గర ఉన్న రాఘవేంద్ర కృష్ణ దగ్గర పంపించమన్నారంట. పంపించమంటే అధికారులు ఎట్లా పంపించారు? పంపించిన తర్వాత మళ్ళీ అదే దాన్ని ఆగస్టులో తీసుకొని వచ్చి వాడారు. 3 రోజులు, ఒక రోజు 2 ట్యాంకర్లు, ఒక రోజు 1 ట్యాంకర్, ఒక రోజు 1 ట్యాంకర్. మరి దాన్ని చెక్ చేయకుండా ఎట్లా వాడారు? ఇవన్నీ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఈ ప్రభుత్వం కదా. ఇంకోటి, సంగం డైరీ ఏరియాలో అసలు ఆవు పాలే దొరకడం అనేది అసాధ్యం అంట. కానీ 5 లక్షల గుంటూరు జిల్లా కదా, మనకు తెలుసు కదా. గుంటూరు, కృష్ణా జిల్లాలో చాలా తక్కువ ఆవులు ఉండేది. కానీ ఆవు నెయ్యిని సంగం డైరీ సప్లై చేస్తుంది. మరి ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది? 2 కాదు, నరేంద్ర గారి ప్రసంగం చేశాడు కదా, ఆ విషయం ఏమన్నా చెప్పాడు? మరి చెప్పలేదు కదా, ఆ విషయం చెప్పలేదు. సంగం డైరీ, వైష్ణవి డైరీ ఇద్దరు పార్ట్నర్స్. అందుకని మీకు చూడండి, వాళ్ళిద్దరు కలిపే తయారు చేస్తారు. తర్వాత రంగేసారు, చూసారా? తీసారు మొత్తం. ముందేమో దాని వరకు వేసారు, ఇప్పుడు మొత్తం రంగే మార్చారు. అక్కడ రంగేసినట్టే ఇక్కడ కౌన్సిల్ లో కూడా వెబ్సైట్ కూడా సరిగ్గా నేనైతే ఓపెన్ కాలేదండి. కౌన్సిల్ లో కూడా అసలు మసిపూసి మార్కెట్ చేసినట్టు అసలు చర్చకే రానివ్వకుండా అడ్డం పడ్డారు. అందుకని ఓవరాల్ గా అయితే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయినా, ఆత్మరక్షణలో పడినట్లయినా చంద్రబాబు ఎంత వాళ్ళు డిస్కషన్ పెడితే అంత వాళ్ళు డ్యామేజ్ అవుతారనేది వాళ్ళకి పూర్తిగా తెలుసు.